अंदर और नीचे जब तक आप बोलोगे तब तक नीचे जाएगा वो और नीचे रोकिए 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 एकदम देख रहा है ध्यान से देखिए कर रहा है ఏ హలో కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మనమైతే సూర్యాపేట దగ్గరలో ఉన్న మహేంద్ర ఈవెంట్కి అయితే వచ్చేసిన మామ. సూర్యాపేట నుంచి మాకు దాదాపు ఒక 35 కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ ఈవెంట్ కాడికి. నేను మొత్తం ఇగో మన కారే పట్టుకొని అయితే వచ్చేసిన. మరి సింబుగాడ మేద్రం వచ్చినాం. ఇక్కడ రక వెహికల్ వచ్చేసింది. మరి ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవడంట. చూద్దాం అడిగి పోయిన తర్వాత మనోళ్ళు ఇంకా అందరు వస్తారు. మా ఈడికి వెళ్ళేది ఇక స్పాట్ కాడికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇసుకుంటది కాసుగా మా ఇగో మన హార్వెస్టర్లో సజే అనమాట. ఇగో ఆర్జే ట్రాక్టర్ మావాడు పెద్ద యూట్యూబర్ అందరికంటే. అవ్వా ఎట్లా మావాడు ఎట్లా పెట్టి చూసినామా ఇటు చూడు యోయో ఈయన సింపు. అయినా కూడా ఈవెంట్లకు వస్తాను. రేపు పొద్దుగాల కొత్త ఛానల్ పెడతాడు పోటీగా. మా కెమెరామెన్ చూపెడతా. ఇప్పుడు మా వాడే మాకు యాంగిల్ తీసేది అనమాట. ఎట్లా తీస్తారా అంటే ఒక యాంగిల్ ఎట్లా పెట్టినా ఏ పొక్కలకి పెట్టినా యాంగిల్ పడుతుంది. అది ఏమో అవుమా ఎట్లా తీస్తావు కెమెరాతో తీస్తారట. దాదాపు కొంత దూరం నడుచులే ఉన్నట్టున్నది మా. మరిగా మేమైతే కార్ అయితే ముందట ఆపుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం. ఒక బులోరా పోయింది మా ముందటికి వెళ్ళి. ఇంకా వేరే బండ్లు అయితే ఇవ్వలేదు. ట్రాక్టర్లు పెట్టిర్రు అన్నారు షిఫ్టింగ్ కోసం. మరిగా ఇక్కడైతే ఎవరు లేడు చూస్తే. ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ వచ్చింది ఒకటి, వాగు దాటాలి. మేము కూడా చిన్నప్పటి వాగు. మా వాడు టాటర్ పట్టుకొచ్చింది కానీ నాన్న పెట్టి వచ్చిండు. హార్వెస్టర్ పట్టుకొస్తే అయిపోగా మా వాళ్ళకి దాడపోయామా. ఇట్లా వాడే బులోరా పోయింది ఇంత ముందు. గిట్ల నుంచి వెళ్ళిపోం కట్టున్నది చిన్నది చిన్నపాటి. ఈ వాటర్ ఫ్లో వాటర్ ఫాల్ట్ లెక్క వాటర్ మౌంటైన్. అరే సింబు పెద్ద షాప్ పోతాను పట్నానా. వాటర్ ఇళ్ళకెళ్ళి పోయింది బులోరా. అప్పుడు ఇక మన కార్లు వెళ్ళాయని మేము నడుచుకుంటూ వచ్చేస్తాను. జాగ్రత్తరా సింపుగా పెళ్లి కాలే నీకు అసలే జాగ్రత్త. బుడ్డ దిగుతుంది పోడా. మా వాళ్ళు ఫౌంటైన్ ఆడతారు మొత్తం. ఇగో మెల్ల ఈవెంట్ కానీ వస్తే ఏమో పొలాలలో చుట్టూ తిప్పుతారు వీళ్ళందరూ. సింపు నీకు ఒక్కనికే కాలే మరి జాగ్రత్త. చూసినావా మావనికి ఏమైనా అయిందానే? ఏం కాలేదా మరి అటు ఇటు అయినా అని. అక్కడ ఎన్ని బండ్లు ఉన్నది తెలియదు. నిన్న నేను కొన్ని వీడియోలు చూసిన 3-4 వీడియోలు అందులో ఆల్రెడీ ట్రైల్ అయితే చేసేసిరాట. మరి ఇప్పుడు అడిగినా వాళ్ళు వెళ్తే ట్రైల్ బండ్లు ఆనే ఉన్నాయా లేకుండా మళ్ళీ ఇట్లా పట్టుకొచ్చురా. పొద్దుగా నచ్చారు ఒక 10 మంది స్టాఫ్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక బులోరోను ఇంకొక వెహికల్ పట్టుకుని అయితే వచ్చేసారు. ఇసుకలకైతే వచ్చేసినాం అనమాట. కొంచెం దగ్గరలో ఉన్నాయి బండ్లు కూడా ఆడ పెట్టి. మరి అక్కడ ఏం జరుగుతుందో మాకు అంత కనిపించేంత డిస్టెన్స్ లే ఉంది కానీ మాకు అర్థమైతే ఏం జరుగుతుంది అనేది కూడా. నాకు తెలిసి 3 బండ్లు తెచ్చిర్రు అనుకుంటాను. అక్కడ క్రేన్ కూడా ఆల్రెడీ ఉంది. ఒక జేసీబీ కూడా ఉంది అనమాట. ఇన్ కేస్ దిగబడితే దాన్ని పట్టుకొని గుంజేందుకు. నిన్న ఆల్రెడీ ట్రయల్స్ కూడా చేసిరట. నిన్న సక్సెస్ అయింది అన్నట్టు టాక్. మరి ఇక్కడ బయట సబ్స్క్రైబర్ల దగ్గరికి వెళ్ళి తెలిసిన ముచ్చట నాకు. మరి ఇప్పుడు ఆడికి పోతుంది వెళ్తుంది ఏం కథ ఏందనేది కూడా. ఆల్రెడీ ఒక బండి అయితే వచ్చేస్తుంది. మామ ఇక్కడైతే క్రేన్ ఆల్రెడీ పెట్టేసారు. అక్కడ జేసీబీ కూడా ఉన్నది అనమాట. మనకు ఆల్రెడీ టెస్ట్ చేయాలి జరుగుతుంది ట్రాక్టర్ అనేది. ఒక ముందట ఇక్కడ ముంచేసారు. ముందట బానెట్ కూడా మొత్తం మునిగేసింది అనమాట. ఓన్లీ సైడ్కే కనిపిస్తుంది. నీకు డైరెక్ట్ ఎయిర్ కిన్నర్ ఉన్న ఒక సైలెన్సర్ అయితే బయటకు ఉన్నది. ఆ ఎయిర్ కిన్నర్ కూడా పైప్ అయితే పెట్టేసారు. మన ట్రాక్టర్ కట్టి మీదికి అయితే లేపి స్టార్ట్ చేసి కూడా చూపెడతారు. ఎందుకంటే ఒకవేళ ట్రాక్టర్ స్టార్ట్ అయిందా లేదా అని మనకు కూడా తెలియాలి కదా. అందుకే అట్లా టైర్ తిరగని కూడా చూపెడతారు అనమాట. డెమో గేర్ బాయ్ అది కాదు గేర్ వేసిండి. లోడ్ గేర్ లగాలో రైట్ చూసినా ట్రాక్టర్ టైర్ కూడా తిరుగుతాయి డైరెక్ట్ గా. వీళ్ళ మహేంద్ర టీం కూడా వచ్చేసిన మా మొత్తం మీకు వెనక చూస్తే కనిపిస్తుంది కదా. వాళ్ళు ఇంకా అటు సైడ్ కూడా టీం కూడా ఉన్నది అనమాట. ఇంకా అందరు వచ్చి ట్రాక్టర్ టీం రావాలి. వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత ఈవెంట్ అయితే పూర్తిగా స్టార్ట్ అవుతుంది. మరి ఈవెంట్ పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత మీకు పిన్ టు పిన్ అని చూపించేస్తాను. మరిగా నేను రేపు కూడా కొడతాను. సామాన్ వేసుకుంటూ వస్తాను. జనరేటర్ పట్టుకొని వచ్చేస్తారు వీళ్ళైతే. ఇవి వచ్చిచ్చా అయిపోయింది. అది రావేం కద్దిగా కిందికి అయితే అయిపోయింది. దాని పని తీస్తారు అటు ఇటు గుంజి కొట్టాలి. స్లో గేర్ షిఫ్ట్ చేసిండు చూసినావా. అంటే లోడ్ గేర్లో బండి మూవ్ చేసిన వల్ల నీకు ఒకటే పట్టు మీద బయటికి అయితే వెళ్ళిపోతుంది. నేను మీకు స్టార్టింగే చెప్పిన నీళ్ళలా బండి పెట్టినప్పుడు మామ నువ్వు లోగా వెళ్ళిపోతుంది అని. స్లోగా వెళ్ళిపోతే సెట్ అవుతుంది. దానికి ఉద్దే వలుగుతుంది. దీన్ని ఏం గుంజుతుంది పట్టు. అవు మామ దానికి ఉద్దే వలుగుతుంది. దీన్ని ఏం గుంజుతుంది. అది ఇంత పొడుగుంది పెట్టిరే పట్టేడ పడుతుంది. అంతే ఆగో ఆడు వెళ్ళిపోతుంది. ఇది వస్తుంది. అయ్యి అక్క లేసుకుంటూ పోతాను పో. అది దోడుకుంటూ పోతుంది. లేసుకుంటూ పోతాను. అమ్మాయి హైలైట్ ఇదిగో వెళ్ళి దిగుతాను.
కొట్టు దాని ఒకసారి దొక్కించి దగ్గర పట్టు పెడితే మంచిగా వెళ్ళదా అనేది కాక దాన్ని ఎందుకో జావ దింగుతారు రుత్తగా అది తొక్కితే గట్టిగా ఉంటుంది ఇంకెనకకి రాని సూపర్ దగ్గర పట్టు పెట్టి చంపురు అది వెళ్తుంది పట్టు పెడితే సూపర్ సెట్ గీడ పట్టు పెట్టాలి ఒకసారి దొక్కియాలి గుద్దలు ఉంటుంది ఒక్కొక్కరికి గంటే ఇక ఎవడింటాడు మాట ఉడకాడ అదే అంతా ఊరుపుకి ఎవరని చేస్తారు ఇంటికాడ మేము గట్టి చేస్తాం గట్టిన చేస్తారు అరే ఈ అమ్మాయి ఇది పిసోడానే ఇగో వెనకైతే జేసీబీ అయితే దొబ్బుతుంది మా అక్కడ మీకు అనిపిస్తుందా జేసీబీ దొబ్బుకుంటా బయటికి అయితే వెళ్ళేస్తాను బండి కూడా ఈ ఇసుకల 3 గుంజులాట ఇగో ఆట బండి పోతాంటే ఆ బండి ఎక్కుతా అంటే అక్కడ జేసీబీ ఇలా బకెట్తో అదే అరే అడ్జస్టాంది కారా బ్రేక్ బయటికి ఇగో మామ ఇక బండి పట్టుకొని అయితే వెళ్ళిపోతాను మరి ఇక మన జేసీబీ ఇగో మంచి హాయ్ బ్రో పేరేం పేరు నరేష్ ఎక్కడ బ్రో మన ఇక్కడనేనా లోకలేనా ఓన్లీ జేసీబీ ఆపరేటరా లేకుంటే ట్రాక్టర్ ఇటు రన్ వస్తుందేనా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బాయ్ మనకి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కొబ్బరికాయ కొట్టినాక బండి అట్లే ఉంటుంది కొబ్బరికాయ కొట్టి ఇది దించినాక అది బయటికి తీద్దాం మన బండి ఎంతసేపు నీళ్ళలో బయటకు వస్తాం మనం చూపిస్తాం ట్రాక్టర్కి అయితే పూజ చేసేస్తారు మరి ఇక కొబ్బరికాయ కొట్టుకొని ఇక పార్టీ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట అంటే ఈవెంట్ స్టార్ట్ చేస్తారని చెప్తాను రైట్ చూసావా ట్రాక్టర్ నీళ్ళలో నడవనికి ఇగో ఇదే సాక్ష్యం అనమాట ఎందుకంటే లోడ్ గేరేజ్ వదిలిపెట్టారు ట్రాక్టర్ను కూడా అంటే మీకు కన్ఫర్మ్ చేయడానికి ట్రాక్టర్ ఒకవేళ స్టార్ట్ ఉన్నదా లేదా అని ఇక మీరైతే మీకైతే కన్ఫర్మ్ ఉండాలి కదా అందుకే ఇట్లా చేస్తారనమాట కనబడుతుందా మేము ఇవరకే ఇగో మొగాలో నీళ్ళల్లో ఉన్నాం ఆడికి పోయిన తర్వాత ట్రాక్టర్ కూడా ఇగో ఈ క్రేన్ కట్ట తాడు కూడా కిందికే దించేస్తారు మరిగా మీరు చూసే రాగుర్రి ट्रैक्टर पानी के अंदर और नीचे जब तक आप बोलोगे तब तक नीचे जाएगा वो और नीचे रोकिए మామ ఇప్పుడు ఇంతసేపు అయితే మన ట్రాక్టర్ అయితే నీళ్ళలో ముంచేసారు కదా ఇక ఎన్నుకున్న వాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్లు అనమాట మామ ఎక్కడికి మొత్తం శాండ్ అయితే కొడతారట అందుకే ఇక్కడనే ట్రాక్టర్లు అయితే డెమోకి అయితే పట్టుకొని వచ్చేసారు మరి 575 పట్టుకొని వచ్చేసారు అంతేకాకుండా 475 పట్టుకొని వచ్చేసారు మరి ఎయిర్ కిన్నర్ బండ్లు లోపల మీకు ఇంతసేపు చూపెట్టినాయి అయ్యన్నమాట చాలా మంది వచ్చారు మన వాళ్ళే కాకుండా వేరే బయట నుంచి సబ్స్క్రైబర్లు కూడా వచ్చేసారు హాయ్ చెప్పరా బాయ్ మా వాళ్ళకు అగో మనకు ఆకింద ముందు జేసీబీలో కూర్చునే మామ బండి అయితే లోపలికైతే పోతుంది అనమాట రివర్ క్రాస్ చేయడానికి ఇప్పుడైతే లోపలికి సొర్రగొట్టేస్తారు మరి సొర్రగొట్టిన తర్వాత తెలుస్తుంది ఎంతవరకు పోతుంది ఏం కథ అని మనకు కూడా తెలుస్తుంది గిరగిర తిప్పుతారు కావాలైనా ఆగో మొత్తం మనం ఇక్కడ దీని మీదకి వెళ్ళి ఉన్నాం ఏడా జేసీబీ మీద ఉండి తీస్తాను అనమాట
మామ మీకైతే మామ ఇది చెప్పేస్తాను కదా, బండి నువ్వు ఆవేశపడి రప్ప కొట్టినావు అనుకో, బండి అయితే బయటికి వెళ్ళలేదు మామ. నువ్వు ఎంత నిదానంగా ఇసుకలా బయటికి వెళ్తే అంత నిదానంగా బయటికి టచ్ అవుతుంది. మరిగా మీకైతే బండి అయితే కనబడుతుంది కదా వెనక ఎట్లా అవుతుందో, మొత్తం మంచిగా లోడ్ గేరేసి వదిలిపెట్టేసిండు, బండి రప్ప దాని కదే అయితే బయటికి అయితే వెళ్ళేస్తుంది. మరిగా చూసినావా నీళ్ళకెళ్ళి మొత్తం టెస్ట్ ఇదంతా గంగ అంతా తిప్పుదామని చూసిరాడు. మరిగా ఎందుకు వీళ్ళు టెస్ట్ చేసారంటే మన బండి నడుస్తుంది అనే ఉద్దేశం మీద వీళ్ళైతే ఈ టెస్ట్ అయితే చేసారు. మరిగా నీకు బండి బయటికి వెళ్ళడానికి కారణం ఒకటే మామ, ఏంటంటే బండి లోడ్ గేర్లు ఉండడం వల్ల మంచిగా గ్రిప్ పట్టుకొని బయటికి టచ్ అవుతుంది. మరిగా నీకు ఒక్కసారి బండి దిగేటప్పుడు ఇసుకలకి ఇట్లా నువ్వు రప్ప కొట్టిన అనుకో, బండి అనేది బయటికి వెళ్ళదు. నువ్వు చూసుకుంటే ఎట్లా బయటికి తీస్తావు దాన్ని బట్టి నీకు బండి మంచిగా వెళ్తుంది. మళ్ళీ ఇంక హై గ్రిప్పులు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం తనలాడుతుంది. అదే గ్రిప్పులు లేని మంచిగా గుండు టైర్ల బండి అంటే ఇంకెప్పుడో బయటికి వెళ్ళు. మరిగా నీకు బండి దగ్గర దమ్మున్నది కాబట్టి అట్లా బయటికి అయితే వెళ్ళేస్తుంది. మరిగా ఓన్లీ ఒక సైలెన్సర్ అనేది మీద ఉన్నది, మళ్ళీ ఎయిర్ సెక్షన్ పైప్ కూడా మీద పెట్టేసారు అనమాట. ఇక్కడ వాటర్ పోయేది కూడా మీకు అయితే ఏర్పడుతుంది. మరిగా ఈ 2 గంటలలో కూడా బండి అయితే ఆఫ్ కావడం అనేది ఏది కాలేదు, మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది కూడా ఇంకేమైతే కాలేదు. నాకు తెలిసి బండికి అయితే ఇంకేం ప్రాబ్లం లేదని నేను అనుకుంటాను. మరి ఒకవేళ బండి అయితే బయటికి తీసిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. మరి ఇంకో గంట తర్వాత మనం చూద్దాం మరి బండి పరిస్థితి ఎట్లున్నది. మామ మళ్ళీ అయితే 2 గంటల తర్వాత మళ్ళీ టచ్ చేసినాం అనమాట. మామ 2 గంటల తర్వాత మళ్ళీ టచ్ చేసినాం అనమాట. అక్కడనే క్రేన్ కూడా ఉంది మామ, దాని పక్కనే ట్రాక్టర్ కూడా ఉంది. మరిగా మీకైతే వెనకైతే కనబడుతుంది కదా, ట్రైన్ ట్రాక్టర్ 2 అయితే పక్కనే ఉన్నాయి. మొత్తం ట్రాక్టర్ అయితే మొత్తం నీటిలో మునిగే ఉన్నది మామ. దాదాపు 2 గంటలు అయితే అవుతుంది. మరిగా బండి కూడా స్టార్టింగ్ లో ఉన్నది, బండి అయితే ఏం ఆఫ్ చేయలేదు. ఒక ఎయిర్ గిన్నెర్ మీదే పెట్టేసి అట్లే సైలెన్సర్ కూడా మనకి మీది కదా కనిపించేస్తుంది. మరిగా ఇంకొక గంట సేపు టైం అవుతుంది. మరిగా ఇంకొక గంట తర్వాత బండి బయటికి తీసి స్టార్టింగ్ లో ఉంటుందా, బండి ఆఫ్ అవుతుందా, ఇంకేమన్నా ముచ్చట ఉంటుందా అనేది కూడా నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటా. మరిగా బండి మూవ్మెంట్ మీద ఉన్నప్పుడు మంచిగా పోవాలి మామ. ఒకసారి ఇచ్చినాం అనుకో ఏమైందంటే బండి కూడా బయటికి వెళ్ళలేకపోతుంది. మనం రైర్ అనేది ఒక్కదు బండి నడిపినప్పుడు, ఒకటే మోషన్ మీద వెళ్ళినప్పుడే బండి అయితే చక్కగా వెళ్ళిపోతుంది. ఇక మా వాళ్ళు తీస్తారు రాగో బండ్లు. ఇది కథ ఇట్లా కనబడుతుందా, మొత్తం ఎక్కి అల్చలి చేస్తారు ఇలా. మొత్తం అందరూ అయితే ఎక్కేసారు. మరి ఇక డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ఇంకా చాలా మంది అయితే బయట ఉన్నారు, ఇంకా మొత్తం ఎక్కలేదు. సరే తీ మరి. నీకు ఇందులో చూడు ట్రాక్టర్ మొత్తం కవర్ కావాలి, నువ్వు ఎప్పుడు తీసినా అట్లా చూడు. ఐసే అట లేదు తోడతాని మొత్తం అల్చల్ చేస్తారు ఇవాళ. అందరి చేతులకు కెమెరాలే ఉన్నాయి మా అదులాగో. అక్క ఎవరి చేతులకు కెమెరా లేడు ఇవాళ ప్రతి ఒక్కరి చేతులకు కెమెరాలే. ఇగో నన్ను చూసానా ఇది నాకే తనుదాగో చూసినా మామ వెనకాల కనబడేది. మన బతుకుడికి ఇంతే ఇంటికాడ దిగబెట్టుడు పీకుడు. ఓయ్ ముక్కు కూడా ఏం చేస్తాడు తెలుసా, అంత అలచలు చేస్తాడు అనమాట. కళ్ళాడుతుంది బయటికి వెళ్ళడానికి. ఇక ఆల్మోస్ట్ మొత్తం దిగబట్టే దీనికి ఇట్లా జేజీబీతో గుంజితే ఒకవేళ గుంజుడు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇక చూడగా లోపల అందరు ఉన్నారు, మేమందరం చూడగా ఎవరి చేతిలో చూసినా సెల్లు లేని తెలియదు. ఇక లేదు పోతాను లోపలికి పోతాను వెళ్ళేది. మామ జేసీబీ అయితే వస్తుంది అనమాట, దిగబడ్డ బండిని అయితే వీకెనికి. మరిగా ఈ ట్రాలీ పెట్టుకొని వీళ్ళైతే వేరు కదా, ఇగో ఈయనైతే బండి అయితే దిగబడ్డది కొద్దిగా, దాని అయితే దిగ్గనికైతే జేసీబీ అయితే వచ్చేస్తాను. మరి అక్కడనే రూప్ తాడు అవుతుంది, ఆ రూప్ తాడు పట్టుకొని అయితే దిగ్గేస్తారు. మరిగా మీకు నేను దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చూపెట్టేస్తాను అనమాట. ఆ చైన్ రూప్ తాడు ఉంది మన దగ్గర లేక పట్ట రూప్ తాడు కాదు అది. ఈ జేసీబీ దాన్ని పట్టుకొని అయితే గుంజుకొని రావాలి. మరిగా ఎంత లోతు పోతుందో ఏం కథ అనేదిగా మీకు నేను చూపెడతా. మరిగా ఆ లోపలికి పోయిన తర్వాత ఆ బండిని బయటికి అయితే గుంజుకోవాలి. మరి ఇగో మెల్ల లోపలికైతే వెళ్ళిపోతుంది. దానికి ఇక్కడ మనోడు చైన్ పట్టుకున్నాడు చూసినావా, ఆ చైన్ను ఈ బకెట్కు అటాచ్ చేసి గుంజాలి. హాయ్ బ్రో.
హాయ్. హాయ్ బ్రో, మనోడైతే బాలుబాయ్ అనమాట. మనోడి పేరు, మన అన్న పేరు. మనోడు టీఎం కదా బయను, మహేంద్ర టీఎం. ఎక్కడ టీఎం అంటే ఎట్లా అన్నట్టు మొత్తం నల్గొండ జిల్లా ప్లస్ మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా చూసుకుంటాం. ఈ మూడు డిస్ట్రిక్ట్లో టీఎం అన్నట్టు. అంటే మీరు ఏం వర్క్ చేస్తారు మినిమం దాని పరంగా? నేను మహీంద్రా కంపెనీ నుండి ఎంప్లాయీ అనమాట. 3 జిల్లాలో ఉన్న డీలర్షిప్స్ నేను హ్యాండిల్ చేస్తాను. సేల్స్ అండ్ ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్ సేల్స్ అండ్ కొత్త పరిచయం అంటే అడుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి బాగా పరిచయం. మేము పరిచయం కాదని కాదు, మా ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం అంతే. కానీ వీడియోల ముందట ఎన్నడూ చూపెట్టుకోలేదు. మేము ఎన్నడూ కలిసినా కానీ మంచిగానే మాట్లాడుకుంటాం, అంతా దోస్తారు, అంతా రైటే ఉంటుంది. కానీ వీడియో ముందట ఎన్నడూ చూపెట్టుకోవాలన్నమాట. టఫెస్ట్ ట్రాక్టర్ మహీంద్రా. మళ్ళీ ఇయాటి నిన్నటి వెహికల్ కాదు మహీంద్రా అంటే, గత ఎప్పటికెళ్ళే ఉంది. మళ్ళీ ఇండియాస్ నెంబర్ 1 ట్రాక్టర్ సేల్స్ పరంగా. నేను చెప్పేది ట్రాక్టర్ తయారు చేయడం మా వంతు, ముందు తీసుకెళ్ళడం మీ వంతు. అది గట్లే వెళ్తుంది రా, కొట్టుకుంటూ రావాలి అటు ఇటు. మనోడు కెమెరా పట్టుకొని ఆడి గురికి నేంది ఆగో ఓరి నీ అవ్వ, నాకన్నా దారుణం ఉన్నాడు. నేను చెప్పకముందే ఉరుకుతాడు మెరుపుదిగా ఫుల్. ఇక బండి అయితే బయటకి వెళ్ళేసింది మన జేసీబీ అయితే గుంజేసింది అనమాట. మీకు నేను హైలైట్ షార్ట్ అయితే మీకు జేసీబీ బయటకి అయితే వెళ్ళిన తర్వాత మరిగా అయ్యో గంగలకెళ్ళి ఇగ్గుకుంటూ వచ్చేస్తారు. ఇదంతా చైన్ అనమాట, బ్లాక్ చైన్. మనం పట్టాల బట్టి ఎట్లా పెడతామో అది బ్లాక్ చైన్. అది అగో బండి అయితే మీదికి లేచేస్తాను మావు మరిగా. అగ్గో లేతాను. ఇంకా టైర్లు కూడా తిరుగుతాయి. మీరు గమనించిరా, స్టార్టింగ్ పెట్టాక ఎట్లా టైర్లు తిరుగుతాయో ఇప్పటికి కూడా టైర్లు అయితే అట్లే వర్క్ అయితే చేస్తాను. మరి ఇక రైట్ నీళ్ళలో ముంచిరు మొత్తం బండిని. నాగరాజ్ భాయ్ లోపల పడతావు, కింద పడతావు బాయ్. ఖతం ఆపేసిర్రు. ఎవరిని ఏమో మళ్ళా నీళ్ళని నింపుతారేంది, మొత్తం ఆట ఆడిస్తారు మామ ట్రాక్టర్లో చూడాగో. మళ్ళా తీస్తారు మామ. మామ మళ్ళీ అయితే నీళ్ళకి దింపేద్దాం అడిగా. నీళ్ళకి దింపేసిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇక. అగో ఆగో 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 ఆ పైప్ కాడి కూడా దింపేసిరు మామ. మొత్తం చూడగట్ట దింపిర్రు పైప్ ట్రాక్టర్ ని. రెడీ అగ్గో మామ బండి అయితే వేసేటారు దీనికి. అయ్యా ఎట్లా చూడు మా అగ్గో ఆట ఆడతారు మామ. ఇంకా బండి టైర్లు కూడా తిరుగుతాయి ఉన్నాయి చూసిర్రా మీరు? టైర్లు అయితే ఆగలేదు తిరుగుడు. सब लोग पीछे हो जाओ, ट्रैक्टर झटके से बाहर आएगा। हमारे पास एम्बुलेंस की व्यवस्था नहीं है, कृपया ध्यान रखें। మామ ఆ చైన్ పట్టుకొని ఈ చైన్ అయితే అక్కడ కట్టేసినాం మనం ఫ్రంట్ మౌంట్కి. పట్టుకొని అయితే బయటికి అయితే వెళ్ళేసింది ఇక బండి కూడా.
నెక్స్ట్ తర్వాత మన చేతికి అయితే వచ్చింది మామ. దీన్ని అయితే నడిపేద్దాం మరిగా. దీంట్లో ఎంత దమ్ము ఉందో ఇప్పుడైతే మనం చూద్దాం. దాదాపు 3 గంటల ఆల్రెడీ నీళ్ళని అయితే ఉన్నది మరిగా. నీళ్ళకి వచ్చిన తర్వాత దీని పికప్ ఏమైనా డౌన్ అయిందా బండి అయితే మంచిగానే పోతుంది మామ. నాకైతే పవర్ ల్యాగ్ అయితే ఏమనిపించలేదు మరిగా. కావాలనే కొంచెం గట్టిగా తిప్పుతాను కింది కూడా. మళ్ళీ వెనక వేడి కూడా ఏమి లేదు కాబట్టి ఒక ఇట్లే ఉంటుంది దీని కథ. బ్రేకులు మంచిగా పడుతున్నాయి అన్న. బ్రేకులు మాత్రం చాలా బాగా పడుతున్నాయి మరిగా. కొత్త గాడ కూడా పెట్టి మీకు నేను చూపెడతా మరి. ఎందుకంటే ఇంతసేపు ఉన్న గాడ వల్ల ఏ బండి అయినా ఈజీగానే వెళ్తుంది. ఇక కొత్త గాడ పెట్టి కూడా మీకైతే నేను చూపెడతాను మరి. చూడుర్రి బండి పికప్ పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా ఉన్నది మామ. ఇప్పటికైతే ఏం తగ్గినట్టయితే నాకైతే ఏం అనిపించలేదు. అయ్యో స్టీరింగ్ కూడా ఒక స్టీరింగ్ కూడా చూడండి ఒకటే ఏలు. చూడండి ఒకటే ఏలు చూడండి ఒకటే ఏలుతో తిప్పుతున్నా. మన కార్ బొట్టు ఉంటుంది, దీనికి బొట్టు లేదు. అట్లా ఒకటే ఏలుతో ఇక 3 గంటలతో సవాల్ చేసిన మహీంద్రా కంపెనీ వాళ్ళకి సెల్యూట్. దీనికి మళ్ళీ హాఫ్ వీల్ స్పీడ్ చేస్తారట ఈ ట్రాక్టర్కు. దాని గుద్ద వలుగుతుంది. ఇదిగో దీని గుద్ద వలుగుతుంది. దీని గుద్ద వలుగుతుంది. ఏమైంది బాయ్ క్యా హో గయా? అయ్యో దాని విధంగా అటు గుంజిస్తారు. ఇగో ఈ క్రేన్ అయితే గుంజాలి మామ. ఈవెంట్ అది ఆల్మోస్ట్ మొత్తం అయితే అయిపోయింది మామ. ఇక ఇంటికైతే వెళ్ళిపోడే. ఇంకొక 500 మీటర్లు మన కార్ దగ్గరికి అయితే నడవాలి. నడిచి ఇక మన కార్ పెట్టుకొని మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం మరి మామ. రైట్ మామ. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. రైట్.